ఏరియా హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించి ప్రసూతి వార్డులో గర్భిణీలకు వైద్యం అందుతున్న విధానాన్ని పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి మీడియాతో మాట్లాడారు. ప్రసూతి వార్డును ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ డెలివరీ అయిన 6 మహిళలు అందుతున్న సేవల పట్ల సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. అయితే తల్లులందరూ బలహీనంగా ఉండడం గుర్తించడం జరిగింది. ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నప్పటికీ తల్లులు ఇంతలా బలహీనంగా ఉండడం, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, తద్వారా బలమైన సమాజం నిర్మించవచ్చు అని తెలిపారు. గడిచిన 17 నెలలుగా ఈ హాస్పిటల్ చాలా అద్భుతమైన పేషెంట్లకు సేవలు అందిస్తున్నారు. ఇక్కడ సూపరింటెండెంట్, వైద్యులు కానీ, వైద్యేతర సిబ్బంది కానీ సక్రమంగా పనిచేస్తున్నారా, సంతృప్తికర సేవలు అందుతున్నాయని తెలుసుకున్నారు. 13 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇటీవల 100 పడకల ఆసుపత్రి మంజూరు గురించి మాట్లాడినప్పుడు మాజీ ఎమ్మెల్యే దానికి వక్ర భాషతో చెబుతూ మాట్లాడడం జరిగింది. ఈ విషయం మాజీ ఎమ్మెల్యేకి తెలుసో లేదో కానీ 100 పడకల హాస్పిటల్ మంజూరుపై చర్చించడానికి వారు సిద్ధపడితే ఇదే హాస్పిటల్ ఆవరణలో లేదా సొంత హాస్పిటల్లో కానీ చర్చించడానికి నేను సిద్ధం. ఇక్కడ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి జరిగితే ప్రైవేట్ హాస్పిటల్కి నష్టమని వారు చెప్పిన మాటలకు రుజువు కావాలి అంటే వాటిని రుజువు చేయడానికి మేము సిద్ధమని ప్రజలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఏరియా ఆసుపత్రిలో ప్రసూతి వార్డుని ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. దాదాపు 6 మంది డెలివరీ అయిన పేషెంట్లు ఉన్నారు. 6 కూడా ఇక్కడ సేవలు సంతృప్తికరంగా ఉన్నాయి అని వారు చెప్పడం జరిగింది. కానీ కామన్ అబ్జర్వేషన్ ఏంటంటే తల్లులందరూ చాలా బలహీనంగా ఉండడం. ఇవాళ ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఆహారం అందిస్తున్నప్పటికీ తల్లులు ఆరోగ్యకరంగా ఉండాలి, బలంగా ఉండాలి, తద్వారా బలమైన సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలని ప్రభుత్వం ఎంత మాట్లాడుతున్నా, స్వచ్ఛంద సంస్థలు ఎంత మాట్లాడుతూ ఉన్నా ముఖ్యంగా ప్రజల్లో మార్పు రాని పరిస్థితి వస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ ఆలోచన చెయ్యాలి, ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ ఆసుపత్రి మరి గత సంవత్సరంన్నరగా 17 నెలలుగా అద్భుతంగా నడపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ వైద్యులు కానీ, సూపరింటెండెంట్ గారు కానీ, వైద్యేతర సిబ్బంది కానీ అందరూ సక్రమంగా పనిచేస్తూ వైద్య సేవలు సక్రమంగా అందిస్తూ రోగులకి సంతృప్తికరమైన సేవలు అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దాదాపు 13 కోట్ల రూపాయలతో ఇవాళ అభివృద్ధి పనులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇంకా అదనంగా 6-7 కోట్ల రూపాయలు అవసరమైన పరిస్థితి ఉంది. మొత్తంగా 86,000 చదరపు అడుగులు రిక్వైర్మెంట్ 100 పడకలకు ఆసుపత్రికి ఉంటే ఇప్పటి వరకు 50,000 మాత్రమే జరిగింది. మిగిలిన 35,000 అదనంగా ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో ఇక్కడ ఏదైతే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చేసినప్పుడు నేను ఇక్కడ జరిగిన విషయాలు చెప్తే దానికి మాజీ శాసనసభ్యులు కొన్ని వక్ర భాష్యాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ వారికి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, ఇక్కడ 100 పడకల ఆసుపత్రి మంజూరు విషయం పైన ఆయన బహిరంగంగా చర్చిద్దాము అంటే నేను సిద్ధం. ఎందువల్లంటే ఈ ప్రక్రియ ఏ విధంగా సాగిందో సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఆ ఫైలు ప్రాసెస్ ఏ విధంగా జరిగింది అనే దానిపైన అది వారికి తెలుసో లేదో నాకు తెలీదు. మరి ఒకవేళ మాజీ శాసనసభ్యులు దాన్ని చర్చిద్దాము అంటే తప్పనిసరిగా నేను ఈ ఆసుపత్రి ఆవరణలో అయినా లేదా వారి ఆసుపత్రిలో అయినా నేను చర్చించడానికి సిద్ధం. అదేవిధంగా ఇక్కడ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి జరిగితే ప్రైవేటు వైద్యులకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందని వారు సాక్షాత్తు మాట్లాడిన మాటలు కూడా వారికి రుజువులు కావాల్సి వస్తే తప్పనిసరిగా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడ 3 ఎకరాల స్థలం ఏరియా ఆసుపత్రి నిర్మాణం కావాలంటే 3 ఎకరాల స్థలం కావాలనేది ప్రభుత్వ నిబంధన. దానికి అనుగుణంగా పక్కనున్న పంచాయతీ స్థలాన్ని ఆ విధంగా చూపించారు అని నేను చెప్తే అది మీ అధికారులను అడగండి అని వారు సమాధానం చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారులే చెప్పారు 3 ఎకరాల స్థలానికే అదంతా చూపించారని. మరి అధికారులు బాధ్యత వహించి అధికారులు చూపిస్తే మరి 100 పడకల ఆసుపత్రి నేను మంజూరు చేయించానని గావు కేకలు ఎందుకు పెడుతున్నారో చెప్పమని అడుగుతా ఉన్నా. తప్పు జరిగితే అధికారులదే బాధ్యత,
కీర్తి కండూతి మాత్రం మీకు కావాలి. అధికారులు 3 ఎకరాల స్థలం చూపించి అధికారులు ప్రతిపాదనలు పంపించి మంజూరు జరిగిపోతే మీ కృషి ఏముంది ఇందులో? అందువల్ల ఈ 3 ఎకరాల స్థలం మరి ఆ రోజు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ పేరుతో ఒక అనధికారిక కమిటీని ఏర్పాటు చేసి విరాళాలు సేకరించి ఆ విరాళాలు ఏమైనాయో కూడా తెలియని పరిస్థితి. ఇవాళ మరి 1.5 సంవత్సరాల కాలంగా ఎటువంటి విరాళాలు లేకుండా సక్రమంగా ఆసుపత్రి నడుస్తూ ఉంది. ఆ వేళ గ్రామంలో ఎవరో పెళ్లి రోజు పుట్టినరోజు చేసుకోవడానికి కూడా భయపడి చచ్చే పరిస్థితి వచ్చింది. వారి దగ్గరికి వెళ్ళటం థర్మామీటర్ దగ్గర నుంచి బీపీ ఆపరేటర్స్ దగ్గర నుంచి టేబుల్స్ చైర్స్ వరకు ఆ సందర్భంగా డొనేషన్స్ ఇవ్వమని ఒక అనధికార వ్యక్తి ఇక్కడ హల్చల్ చేయడం, దాన్ని మీరు సమర్థించడం, ఆ విధంగా సాగింది. ఇవాళ అటువంటివి ఏమీ లేకుండా ఇవాళ జరిగింది. అదేవిధంగా మీరు మరొక ఆరోపణ చేస్తూ ఉన్నారు. 200 కోట్ల రూపాయలు విలువ కలిగిన భూమినిచ్చిన దాత విగ్రహం పెట్టకుండా నేను నిరోధించానని. ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో వారి చేత మాటలు మాట్లాడించండి. మరి ఇదే విధంగా మూలారెడ్డి గారి పేరున రామవరం గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి విరాళం ఇస్తే ఆ పేరు అర్ధంతరంగా మీరు ఎందుకు తొలగించారు? అనేక చోట్ల అదే రామవరం పిహెచ్సి విషయంలో కూడా ఎందుకు తొలగించారు ఆ పేరు, దాత పేరు? అక్కడ లేని ప్రేమ ఇక్కడ వచ్చిందా? ఇక్కడ నేను గతంలో ఆ పేరు తీశానని కానీ విగ్రహం పెట్టనని కానీ ఎప్పుడైనా చర్చ జరిగిందా? ఎవరైతే వారి కుటుంబీకులు ఉన్నారో ఈ రోజుకి వారిని తీసుకొచ్చి చెప్పండి. ఇక్కడ మీరే మాత్రమే ఏ విధంగా వచ్చిందో తెలీదు, పొలమూరు పిఏసిఎస్కి మీ తండ్రి గారి పేరు పెట్టుకున్నారు. గతంలో విజయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీగా ఉన్నదాన్ని 91లో దాన్ని మార్పు చేయించి ఆ విధంగా మీరు పేరు పెట్టుకున్నారు. దానికి కూడా సమాధానం చెప్పాలి. ఇక్కడ దాతకి నేను అన్యాయం చేశాననే దానిపైన కూడా బహిరంగ చర్చ చెయ్యాలి. ఆ దాత కుటుంబ సభ్యులు ఎవరున్నారో వారితో నేను తప్పు చేశాను, నేను ఆ విగ్రహం పెట్టకుండా నిరోధించాననే విషయాన్ని చెప్పించమని డిమాండ్ చేస్తూ ఇవాళ ఇక్కడ సంతృప్తికరంగా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి కానీ అదేవిధంగా వైద్యేతర సిబ్బందికి కానీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా అదనంగా రావాల్సిన 6-7 కోట్ల రూపాయలు తీసుకోవడంతో పాటు అన్ని విధాలుగా ఈ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా క్యాన్సర్ సెంటర్ను కూడా తీసుకురావడానికి కృషి చేస్తాను అని ఈ సందర్భంగా మరొక మారి తెలియజేసుకుంటూ సెలవు.